షార్ట్స్ ఆల్గోరిథం అనేది ఎగ్జాక్ట్‌గా ఎలా పనిచేస్తుంది? ఇక్కడ వ్యూస్ చూడొచ్చు. వ్యూస్ బానే వచ్చింది. కొంచెం అక్ అక్కడి నుంచి వ్యూస్ అనేది స్టాప్ అయితే అయిపోయింది. మీరు షార్ట్స్ సంబంధించి ఇంపార్టెంట్ మెట్రిక్స్ కనుక ఫాలో అయితే వ్యూస్ అనేది వస్తాయి. లేకపోతే వ్యూస్ అనేది రావు. మీరు మీ ఛానల్‌లో షార్ట్స్ ఆర్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారా? వ్యూస్ రాకపోతే మీ ఛానల్ అనేది ఎగ్జాక్ట్‌గా డెడ్ అయితే అయిపోతుంది. అదర్ యూట్యూబర్స్ షార్ట్స్ అయితే మాత్రం వ్యూస్ అనేది బాగానే వస్తాయి. కానీ మన షార్ట్స్కి మాత్రం వ్యూస్ అయితే రావు. ఎందుకంటే మనం షార్ట్ ఆల్గోరిథం అనేది ఫాలో అవ్వట్లేదు. ఈ వీడియోలో నేను షార్ట్ ఆల్గోరిథం అనేది ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తుందని చెప్తాను. అలాగే ఎలా వాడాలో, ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. దాన్ని యూజ్ చేయడం వల్ల అదర్ క్రియేటర్ షార్ట్స్ అనేది ఈ విధంగా వైరల్ అవుతున్నాయి. మన వీడియోస్ అనేది వ్యూస్ అనేది రావట్లేదు. ఎందుకంటే మనం షార్ట్స్ ఆల్గోరిథం అనేది తెలుసుకోకుండా వీడియోస్ అనేది షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి షార్ట్స్ ఆల్గోరిథం గురించి తెలుసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వస్తే మన షార్ట్ అనేది అప్లోడ్ చేసే లెంత్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు షార్ట్ లెంత్ అనేది సపోజ్ 30 సెకండ్స్ అయితే ఉన్నదనుకోండి. దాంట్లో ఆడియన్స్ అనేది 20 సెకండ్స్ కరెక్ట్గా 20 సెకండ్స్ కనుక చూస్తే దాన్ని షార్ట్ వ్యూ కింద కౌంట్ అయితే చేస్తారు. ఎందుకంటే షార్ట్ అనేది మ్యాక్సిమం 30 సెకండ్స్ ఉంటే దాంట్లో ఓవరాల్ 20 సెకండ్స్ కరెక్ట్గా చూడడం వల్ల 1 వ్యూ కింద కౌంట్ చేస్తారు. మీరు షార్ట్ అప్లోడ్ చేస్తారు కదా, స్టార్టింగ్ ఒక హుక్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. హుక్ అంటే ఇప్పుడు ఆ షార్ట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉన్నదనుకోండి, దాన్ని హుక్ అంటారు. ఆ పార్ట్ నట్టుకొచ్చి మీరు వీడియో స్టార్టింగ్ మీరు పెట్టారనుకోండి, ఆడియన్స్ అనేది అట్రాక్టివ్ చేస్తారు. దానివలన షార్ట్స్కి అయితే వ్యూస్ వస్తుంది. ఇది ఆల్గోరిథంలో ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. అలాగే మనకి షార్ట్ మ్యాక్సిమం లెంత్ మనకి 50 సెకండ్స్ ఇస్తారు. కానీ మనం 40 సెకండ్స్ ఆర్ బిలో 30 సెకండ్స్లో మనం షార్ట్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే ఆడియన్స్ అనేది అంతసేపు ఉండరు. ఎందుకంటే ప్రతి షార్ట్ని స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతారు. కాబట్టి మన షార్ట్ని చూడరు. అందుకే 30 సెకండ్స్ అబవ్ అయినా బిలో అయినా మీరు షార్ట్ అప్లోడ్ చేస్తే షార్ట్కి ఆడియన్స్ అనేది కనెక్ట్ అయ్యి వ్యూస్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. మీకు తెలుసా, మీరు షార్ట్ అప్లోడ్ చేసిన ఆ షార్ట్ అనేది ర్యాండమ్ సీడ్ ఆడియన్స్కి అయితే వెళ్తుంది. ఆ సీడ్ ఆడియన్స్ అనేది మీ వీడియో అనేది ఫైండ్ చేస్తారు. ఆ సీడ్ ఆడియన్స్ అనేది ఒక గ్రూప్ ఆడియన్స్ ఫ్రెండ్స్. ఆ సీడ్ ఆడియన్స్ అనేది ఆల్గోరిథం మీ వీడియో అనేది టెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ర్యాండమ్ సీడ్ ఆడియన్స్ అంటే ఆడియన్స్ అనేది పర్టికులర్గా మీ ఛానల్ వాచ్ చేసే వాళ్ళు కాదు, నార్మల్ ఒక ర్యాండమ్ సీడ్ ఆడియన్స్. మీరు అప్లోడ్ చేసినట్టు మీ షార్ట్ అనేది ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఆ సీడ్ ఆడియన్స్ అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. ఆ షార్ట్ చూసిన సీడ్ ఆడియన్స్ అనేది పూర్ ఎంగేజ్మెంట్ కనుక ఇస్తే అప్పుడు మీ షార్ట్ వ్యూస్ అనేది అక్కడికి ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా వ్యూస్ అనేది రాదు. ఆడియన్స్ అనేది టార్గెట్ ఆడియన్స్ అయితే మీ వీడియో నచ్చితే ఆ షార్ట్ అనేది ఇంకొంతమందికి ఆడియన్స్ అనేది చూపిస్తుంది. ఆ ఆడియన్స్ నుంచి పాజిటివ్ కనుక వస్తే ఆ ఆడియన్స్ నుంచి ఇంకో కొంతమంది ఆడియన్స్కి అయితే మీ షార్ట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే ఉంటుంది షార్ట్ ఆల్గోరిథం అనేది ఎలా పనిచేస్తుంది అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది షార్ట్ క్రియేటర్స్కి ఒక డౌట్ అయితే ఉంటుంది. షార్ట్ అనేది వీడియోస్ అనేది ఒకే ఆల్గోరిథం అనేది సేమ్ అయితే కాదు ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ అనేది ఆడియన్స్ అనేది థంబ్నెయిల్ చూసి ఎక్స్ట్రాక్ట్ అవుతారు కాబట్టి అది నార్మల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ షార్ట్స్ అనేది అలా కాదు, స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తుంది, అప్పుడు మీ వీడియో ఫుల్గా చూడొచ్చు. మీకు షార్ట్ ఆల్గోరిథం మీద ఉన్న డౌట్ అనేది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మెట్రిక్స్లోకి అయితే వస్తే షార్ట్లో గురించి ఒక 2 ఇంపార్టెంట్ మెట్రిక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇంపార్టెంట్ మెట్రిక్స్ అనేది డిసైడ్ చేస్తే ఫ్రెండ్స్ మీ షార్ట్స్ అనేది బాగా పర్ఫామ్ చేయడానికి, వ్యూస్ ఎక్కువ రావడానికి ఫ్రెండ్స్. పర్ఫామ్ చేయడం వల్ల సీడ్ ఆడియన్స్కి అయితే వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకా ఆడియన్స్కి అయితే వెళ్తుంది. ఆడియన్స్కి అనేది పాజిటివ్ కనుక వస్తే ఇంకా ఆడియన్స్కి అయితే వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోస్కి అయితే CTR ఉంటుంది ఫ్రెండ్స్. కానీ షార్ట్కి అయితే హౌ మెనీ చూస్ టు వ్యూ అని ఉంటుంది. అదేంటంటే మన షార్ట్ అనేది ఎంతమంది మొత్తం చూశారు, ఎంతమంది అక్కడి నుంచి ఆ షార్ట్ అనేది స్కిప్ చేశారు అనేది ఇంపార్టెంట్. అది మొత్తం చూసింది పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటే మీ షార్ట్ పర్ఫార్మెన్స్ అనేది బాగుందని అర్థం. అక్కడి నుంచి మీ షార్ట్ అనేది ప్రమోట్ అవుతుంది. లేకుండా స్కిప్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మీ షార్ట్ వ్యూస్ అనేది అక్కడితో ఆగిపోద్ది. కానీ
లాంగ్ వీడియోస్‌కి ఏంటంటే అక్కడ క్లిక్ త్రో రేట్ ఉంటది. దాన్ని సీటీఆర్ అంటారు. అది థంబ్‌నెయిల్ నుంచి అయితే వస్తది. మీరు ఒకవేళ లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళైతే థంబ్‌నెయిల్ పైన ఒక ఎక్కువ ఫోకస్ పెడితే సీటీఆర్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ గురించి కాదు కాబట్టి షార్ట్ చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మెట్రిక్ కాబట్టి దీన్ని ఎవ్వరు మీ షార్ట్ ఫ్రంట్ మీరు హుక్ అయితే పెట్టుకోవడం వల్ల ఆహ్, ఆడియన్స్ అనేది అట్రాక్టివ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. దానివల్ల మీ షార్ట్స్‌కి అనేది వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. లేకపోతే మీ షార్ట్స్‌కి అనేది వ్యూస్ అయితే రాదు. సెకండ్ ఇంపార్టెంట్ మెట్రిక్ ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్ ఫ్రెండ్స్. ఇది వీడియోస్‌కి ఒకలాగా ఉంటుంది. షార్ట్స్‌కి ఒకలాగా ఉంటుంది. వీడియోస్ చూసుకుంటే వీడియోస్ అనేది ఒక 15 మినిట్స్ లెంత్ ఉన్నదనుకోండి. దానికి 25% ఆడియన్స్ రిటెన్షన్ అయితే వస్తది. అది పూర్ రిటెన్షన్ కాబట్టి వీడియోస్‌కి అయితే రిటెన్షన్ తక్కువ ఉంటే వ్యూస్ అనేది రావు. ఇప్పుడు మనం షార్ట్స్ గురించి మాట్లాడుకుంటే షార్ట్స్ అనేది ఆడియన్స్ రిటెన్షన్ అంటే మీరు షార్ట్ ఫ్రంట్ ఒక హుక్ పర్టిక్యులర్ క్లిప్ పెడితే ఆడియన్స్ రిటెన్షన్ అనేది పెరిగి ఫుల్‌గా చూస్తారు. లేకపోతే ఆడియన్స్ అనేది ఒక మీ షార్ట్ అనేది 30 సెకండ్స్ ఉంటే ఆ 30 సెకండ్స్‌లో ఒక 20 సెకండ్స్ చూసారనుకోండి. దాన్ని ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఆఫ్‌తో పడిపోతది. ఇంకా అక్కడితో పడిపోతది. ఇంకా అక్కడ లెగదు ఫ్రెండ్స్. 100% నుంచి 10% పడిపోతది. అదే ఆడియన్స్ అనేది మీ షార్ట్ అనేది ఫుల్‌గా చూడడం వల్ల ఆడియన్స్ రిటెన్షన్ అనేది స్టార్టింగ్ 100 కాస్త డౌన్‌గా 99, 98 ఆ విధంగా ఉంటది కానీ, లేకపోతే మీరు హుక్ ఎటువంటి అట్రాక్ట్ చేయకపోతే ఆడియన్స్ అనేది సగం చూసి ఆపేయడం వల్ల మీ ఆడియన్స్ రిటెన్షన్ అనేది మధ్యలోనే డౌన్ అయిపోతది ఫ్రెండ్స్.